ప్రోటీన్ అండ్ డైట్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తే జిమ్ స్టాప్ చేసిన 4 వీక్స్ వరకు మజిల్ లాస్ అవ్వదు. రీసెంట్ గా నేను రీల్లో విన్నా. ఓకే, లెట్ స్టాప్. బేసిక్ గా మజిల్ గ్రో అయ్యే ఫేస్ ని హైపర్ట్రోఫీ అంటారు, మజిల్ లాస్ అయ్యే ఫేస్ ని ఆట్రోఫీ అంటారు. ప్రాబ్లం ఏంటంటే మజిల్ అయితే గ్రోయింగ్ ఫేస్ లో ఉంటది, లేదంటే ష్రింకింగ్ ఫేస్ లో ఉంటది. ఆ మధ్యలో మెయింటైన్ అవ్వదు. స్టిమ్యులేట్ చేస్తే గ్రో అవుతుంది, లేదంటే ష్రింక్ అవుతుంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, ఎక్సర్సైజ్ తర్వాత ఎంత టైం పడుతుంది మజిల్ లాస్ అవ్వడానికి? ఇది వీళ్ళు చెప్పినట్లు మంత్స్, వీక్స్, డేస్ కాదు, కొన్ని అవర్స్ లో స్టార్ట్ అవుతుంది. అది 36, 48, ఓకే 72 అవర్స్ అనుకుందాం. ఈ మధ్యలో ఎప్పుడైనా ఆట్రోఫీ పీరియడ్ స్టార్ట్ అవ్వచ్చు. నా పర్సనల్ ఒపీనియన్ 36 to 48 అవర్స్. ప్రతి ఒక్కరికి ఒక పర్ఫెక్ట్ టైం చెప్పలేము. అంటే ఎవరు మజిల్ లాస్ ని 100% కంప్లీట్ గా అవాయిడ్ చేయలేము, కానీ తగ్గించవచ్చు. ఒక వీక్ బేసిస్ లో మన గ్రోత్ ఎక్కువ ఉండాలి లాస్ కంటే. సో మనకి నెట్ గ్రోత్ ఉంటది. సో ఇప్పుడు పాయింట్కి వద్దాం. 4 వీక్స్ లో ఎంత మజిల్ లాస్ అవుతుంది? మన దగ్గర ఉన్న డేటా ప్రకారం మోర్ దాన్ 8 వీక్స్ గ్రో చేసిన మజిల్ లాస్ అవుతుంది. ఫస్ట్ లో ఆట్రోఫీ పీరియడ్ హై ఉంటుంది, తర్వాత స్లో అవుతుంది. ఈ గ్యాప్ వల్ల మళ్ళీ కొంత గ్రోత్ మిస్ అవుతుంది. సో 1 మంత్ జిమ్ స్కిప్ చేస్తే మజిల్ లాస్ అవ్వడం కాదు, 2-3 మంత్స్ ప్రోగ్రెస్ మిస్ అవుతుంది. 2-3 మంత్స్ ఎఫర్ట్, టైం, మళ్ళీ కంబ్యాక్ రావడం కష్టం. వచ్చిన స్ట్రెంగ్త్ లాస్, సోర్నెస్, ఫటీగ్. కానీ న్యూరల్ అడాప్టేషన్స్ ఉంటాయి అండ్ మజిల్ మెమరీ వల్ల పోయిన మజిల్ ఫాస్ట్ గా తెచ్చుకోవచ్చు. సో నా పాయింట్ ఏంటంటే ఏదైనా సిచ్యువేషన్స్ వల్ల తప్ప లాంగ్ గ్యాప్స్ ఇవ్వడం మంచిది కాదు. దీనికి బదులుగా మీకు హెల్త్ బాగాలేనప్పుడు, మూడ్ లేనప్పుడు, బిజీ షెడ్యూల్ వల్ల 2-3 డేస్ స్కిప్ చేసినా పర్లేదు. అది కంప్లీట్లీ నార్మల్. అట్లీస్ట్ వీక్ లో మజిల్ కి 1 స్టిమ్యులస్ ఇచ్చినా చాలు. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఫుల్ బాడీ సెషన్ పర్ వీక్ అండ్ 2 ప్రోటీన్ తింటే చాలు మజిల్ లాస్ అవ్వదు అనేది స్టూపిడిటీ. మజిల్ కి స్టిమ్యులస్ అండ్ ప్రోటీన్ రెండు ఉండాలి, లైక్ కార్ అండ్ ఫ్యూయల్. ఏది లేకపోయినా మజిల్ లాస్ జరుగుతుంది. మీరు ఈ స్టడీ చూస్తే క్లియర్ గా ప్రోటీన్ ఇచ్చిన మజిల్ లాస్ జరిగింది. అండ్ మజిల్ గ్రోత్ అనేది స్లో ప్రాసెస్, మజిల్ లాస్ కూడా స్లోగా జరుగుతుంది. అంటే నో, ఆట్రోఫీ అకర్స్ ఫాస్ట్. ఇప్పుడు చెప్పిందంటే సెడెంటరీ పీపుల్, జనరల్ పబ్లిక్ కి అప్లై అవ్వదు. వాళ్ళకు మజిల్ లాస్ చాలా స్లోగా జరుగుతుంది. అంటే చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కానీ ఏవైతే మజిల్ ఫైబర్స్ కాన్స్టాంట్ గా స్టిమ్యులేట్ అవ్వకుంటే ఆ మజిల్ ఆట్రోఫీ జరుగుతుంది. ఈవెన్ ఫర్ సెడెంటరీ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ మ్యాన్ కి అమౌంట్ మజిల్ మాస్ ఉంది అనుకుందాం. ఆయనకి ఇంజురీ వల్ల బెడ్ రెస్ట్ అయ్యాడు. ఏవైతే మజిల్స్ ఆయన డైలీ యాక్టివిటీస్తో స్టిమ్యులేట్ చేసేవాడో ఆ మజిల్స్ ఇప్పుడు స్టిమ్యులేట్ అవ్వట్లేదు. అంటే ఆ మజిల్ లాస్ జరుగుతుంది. హోప్ దిస్ హెల్ప్స్.